సంధ్యక్క చేసే పనులకి కాంగ్రెస్ అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం చేయూతనిస్తుందా, సపోర్ట్ సహకరిస్తుందా? డెఫినెట్ గా అన్న వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నా నేను. తప్పకుండా ఆలోచిస్తామని భట్టి గారు స్పందించారు. పిసిసి మహేష్ గౌడ్ అన్న చాలా ఎంకరేజ్ చేశారు మా ఫౌండేషన్. ఎందుకంటే లైవ్ లో ఒక 10,000 మందిని కలిశారు. చామల కిరణ్ అన్న, రాజగోపాల్ రెడ్డి అన్న కూడా నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 60-70,000 మంది మహిళలను కలిశారు ప్రత్యక్షంగా లైవ్ లో. కాబట్టి వాళ్ళందరికీ తెలుసు ఏం చేయాలని ఒక ఆలోచన కూడా. ఒక ఒంటరి మహిళలకు ఏం చేయాలి, వాళ్ళకు ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టియాలి. ఇప్పుడు ఎంపీ గారు ఉన్నారు కదా భువనగిరి పార్లమెంట్, చామల కిరణ్ అన్న, రాజగోపాల్ అన్న తన సొంత నిధులతో కూడా 1 ఎకరం ల్యాండ్ కొనిస్తామని చెప్పారు. ఒక సుశీలమ్మ ఫౌండేషన్ నుంచి స్కిల్ డెవలప్మెంట్ నిరంతర ప్రక్రియ. అదంతే చాలు. అంత మంచి ఫౌండేషన్ ద్వారా మనకు ఒక షెల్టర్ ఇస్తున్నాం అంటే అంతకన్నా పెద్ద పదవి ఉంటుంది తమ్మి. సంధ్యక్క సేవలను చూసి మంత్రి సీతక్క గారు ఏమన్నారు? సీతక్క చాలా అప్రిషియేట్ చేస్తుంది, బాగా చేస్తూనే ఉంటుంది. మా దగ్గర కూడా పెట్టి సంధ్య అంటది, పుట్టి శిక్షణలు మా దగ్గర ఉంటే పెట్టు. అందరూ సీతక్కని తెలంగాణ అంతా సీతక్క అంటే నన్ను సంధ్యక్క అంటది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నా ఇన్స్పిరేషన్ తను కూడా ఒక రోల్ మోడల్ తెలుసు. ఎందుకంటే తను ఒక సాధారణ మహిళ ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే నిజంగా కోవిడ్ అప్పుడు ఆమె సేవలు మామూలు కాదు తెలుసా. అంత మామూలు నార్మల్ పర్సన్ ఎవరు ఉండలేరు పాపం. నిజంగా చాలా కష్టపడుతుంది. ఆమె కష్టమే భగవంతుడు ఈ రోజు తీసుకొచ్చి. ఎవరున్నారు ఆమె గాడ్ ఫాదర్ చెప్పండి? బ్యాక్గ్రౌండ్ భగవంతుడే కదా. భగవంతుడు అందుకే తన కష్టం చేసింది, కష్టాన్ని ఫలితం భగవంతుడు చూపించిండు. కాబట్టి అలాంటి మహిళలను మనం ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకు పోవాలి. సో నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు. అక్కయ్య మంచి ఉంటే మంచి అంటే దాన్ని గిట్లా మాట్లాడినా అంటే మా అక్క అన్నట్టు అనిపించింది నాకు. కాబట్టి నేను ఏదైనా కూడా ఓపెన్ గా చెప్పుకోగలుగుతాం, ఓపెన్ గా మాట్లాడగలుగుతాం. సో నేను అనేది ఏంటంటే రాజకీయాలకు మహిళలు రావాలి. ఇట్లాంటి మహిళలు వస్తే నాకు హ్యాపీ. ఏ పార్టీ అయినా సరే మహిళలు రాజకీయంగా ముందుకు వస్తే రాష్ట్రం బాగుంటుంది. ఎవరైనా పర్వాలేదు, ఏ పార్టీ అయినా పర్వాలేదు, మహిళలకు ఒక మంచి స్థానం కల్పించాలి. డెఫినెట్ ఒక ఇంటి బాధ్యతలు మనం ఎట్లా తీసుకుంటామో రాష్ట్ర బాధ్యతలు కూడా తీసుకునే స్థాయికి ప్రతి మహిళ రావాలి. కష్టపడ్డ వారు కూడా పార్టీలో అవకాశాలు ఇవ్వాలి. నేను ఒక మహిళగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మహిళలకి గుర్తింపు అనేది చాలా తక్కువగా ఉంటుంది. మహిళలు రాజకీయాలు రావాలంటే చాలా కష్టం తెలుసా. రాజకీయాలకు వచ్చినంటే బురద చల్లడమే అలవాటు అయిపోయి ఫ్యామిలీ పరంగా కూడా డ్యామేజ్ అవుతాయి. అన్నిటిని తల ఉంచుకొని అన్నిటిని బేర్ చేసుకొని ఒక మహిళ ముందుకు వచ్చినప్పుడు ఆ మహిళకు ప్రతి పార్టీ సపోర్ట్ చేయాలి. పార్టీ సపోర్ట్ ఉంటే ఒక కొండంత బలం. పదవి తర్వాత సపోర్ట్ అనేది చాలా